Hello, dear friends. Welcome back to Cherry TV 7004 యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక అభినందనల్ని తెలుపుకుంటున్నాను. ఏపీ మెగా డిఎస్సిలో భాగంగా మనం ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని ఈ ఛానల్లో అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. మీ నుంచి మంచి సపోర్ట్ ఉంటే తప్పకుండా ప్రతిరోజు కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను. అలాగే ఉదయం 11 గంటలు అంటే 10:30 నుంచి 11 గంటలు 11:30 ఈ మధ్య ప్రాంతంలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను. ఈ రెండు కూడా చెర్రీ టీవీ 7004 యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు వస్తాయి. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య తెలుగు మెథడాలజీ బిట్స్ అనేవి సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో వస్తాయి. ఈవినింగ్ 6 o'clockకి సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు కంటెంట్ బిట్స్ అనేవి వస్తాయి. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా ఈనాటి ఏపీ మెగా డిఎస్సి 2024-25 జీకే కరెంట్ అఫైర్స్ టెస్ట్ని ఈరోజు అంటే ఒక మోడల్ టెస్ట్ని కండక్ట్ చేద్దాం. టోటల్ బిట్స్ 25 బిట్స్ అనేవి ఇక్కడ మీకు నేను రూపొందించి ఇవ్వడం జరిగింది. ఇక వీటిని ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాం. ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మీ ముందు ఒక లైక్ ఇవ్వండి. మొదటి బిట్టు, ట్రాఫిక్ సిగ్నల్స్లో ఎరుపు రంగును వాడటానికి కారణం ఏమిటి? ఇదే బిట్టు కనుక మీకు ఎగ్జామ్లో వస్తే సరైన సమాధానంగా మీరు ఆప్షన్ 2ని పెట్టేయండి. ఏంటి? ఎరుపు రంగు దూరం నుంచి అంటే ఎరుపు రంగు దూరం నుండి కూడా బాగా ప్రకాశిస్తుంది కాబట్టి ఎరుపు రంగు అనేది దూరం నుండి కూడా బాగా ప్రకాశిస్తుంది కాబట్టి ట్రాఫిక్ సిగ్నల్స్లో ఎరుపు రంగుని వాడతారు. ఇది జవాబు. ఇక రెండవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. రెండవ బిట్ నెంబర్ 2, ధ్వని వేగం ఎందులో అధికంగా ఉంటుంది అనే బిట్ కనుక జీకే బిట్ కనుక మనకు వస్తే ఘన పదార్థాలలో అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ధ్వని వేగం ఘన పదార్థాలలో అధికంగా ఉంటుంది. ఇక మూడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 3, ధ్వని ఇందులో ప్రయాణించదు. క్రింద ఆప్షన్లలో సరైన దాన్ని గుర్తించండి. ధ్వని ఇనుప గడ్డిలో లేదా నీటిలో లేదా శూన్యంలో లేదా హైడ్రోజన్ వాయువులో ధ్వని ఇందులో ప్రయాణం చేయదు. జవాబు ఆప్షన్ 3, ధ్వని శూన్యంలో ప్రయాణం చేయదు. నాలుగవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 4, నాలుగవ బిట్టు, ధ్వని అనేది ఒక రకమైన విద్యుత్ శక్తి లేదా ఉష్ణశక్తి లేదా యాంత్రిక శక్తి లేదా స్థితిజ శక్తి. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ధ్వని అనేది ఒక రకమైన యాంత్రిక శక్తి. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. ఐదవ బిట్టు, ఎడారుల్లో ఎండమావులు కనిపించడానికి కారణం ఏమిటి? ఎడారుల్లో ఎండమావులు కనిపించడానికి కారణం ఏమిటి? జవాబు ఆప్షన్ 2, కాంతి సంపూర్ణాంతర పరావర్తనం. కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఆరవ బిట్టు, హీటర్ యొక్క ఎలిమెంట్ను దేనితో చేస్తారు? హీటర్ యొక్క ఎలిమెంట్ను దేనితో చేస్తారు? జవాబు ఆప్షన్ 3, నిక్రోమ్ అన్న పరికరంతో తయారు చేస్తారు. ఏడో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 7, నీటి బిందువులు గోళాకారంలో ఉండటానికి గల కారణం ఏమిటి?
నీటి బిందువులు గోళాకారంలో ఉండటానికి గల కారణం. జవాబు ఆప్షన్ 2 తలతన్యత సరైనటువంటి జవాబు. నీటి బిందువులు గోళాకారంలో ఉండటానికి గల కారణం తలతన్యత. 8వ బిట్టు ఇంద్రధనస్సు ఏర్పడుటకు గల కారణం ఏమిటి? ఇదే బిట్టు మీకు ఏదైనా ఎగ్జామ్లో మీకు ఫేస్ అయినట్టయితే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 3 కాంతి విక్షేపణం. ఇంద్రధనుస్సు ఏర్పడడానికి కారణం కాంతి విక్షేపణం సరైనటువంటి జవాబు. ఇప్పుడు 9వ బిట్ని చూస్తున్నాం. బిట్ నెంబర్ 9. కెమెరాలో ఉండే ఏ భాగం మానవ నేత్ర పటలంలో పనిచేస్తుంది అని బిట్టు వస్తే ఆప్షన్ 2 ఫిల్మ్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మానవ నేత్ర పటలంలో పనిచేసేది ఫిల్మ్. 10వ బిట్టు బిట్ నెంబర్ 10. భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఏది? భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఆప్షన్ 2 ఆర్యభట్ట సరైనటువంటి జవాబు. 11వ బిట్టు బిట్ నెంబర్ 11. 11వ బిట్టు తెలుగు రాష్ట్రాల పంచాయతీలకు జాతీయ అవార్డులు వచ్చాయి. 2024 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనబరిచిన పంచాయతీలకు జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఒక 4 పంచాయతీలకు జాతీయ అవార్డులు లభించాయి. అయితే ఆ పంచాయతీలు ఏవి, అవి ఏ కేటగిరీలో దక్కించుకున్నాయి, ఈ అవార్డును దక్కించుకున్నాయి అనేది ఇప్పుడు మనం జతపరచినట్లయితే పక్కన ఉన్నటువంటి 4 ఆప్షన్లలో సరైన ఆప్షన్ ఒకటి వస్తుంది. సో దాన్ని గుర్తించండి. ఇది ప్రశ్న. చూడండి, ఆరోగ్యం కేటగిరీ. ఆరోగ్యం కేటగిరీలో చిత్తూరు జిల్లాలోని బొమ్మ సముద్రం, చిత్తూరు జిల్లాలోని బొమ్మ సముద్రం ఏదైతే ఉందో, చిత్తూరు జిల్లాలోని బొమ్మ సముద్రానికి ఆరోగ్యం అనే కేటగిరీలో జాతీయ అవార్డు అనేది లభించింది. ఇక పచ్చదనం పరిశుభ్రత అన్న కేటగిరీలో అనకాపల్లి జిల్లాకు చెందిన తగరంపూడి గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డు లభించింది. అలాగే సంతృప్తికర తాగునీరు విభాగంలో అనకాపల్లి జిల్లాకు చెందిన న్యాయంపూడి గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డు లభించింది. సామాజిక భద్రత విభాగంలో ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ళ పంచాయతీకి జాతీయ అవార్డు లభించింది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 సరైనటువంటి ఆప్షన్గా మనం ఇక్కడ గుర్తించాలి. 12వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 12. ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన నగరాల్లో ప్యారిస్ మొదటి స్థానంలో నిలవగా భారతదేశం నుంచి చోటు దక్కించుకున్న నగరం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4 న్యూఢిల్లీ. న్యూఢిల్లీ 74వ స్థానంలో నిలిచింది. 13వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 13. పొట్టి శ్రీరాములు, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసిన ఏ దినంను ఆత్మార్పణ దినంగా నిర్వహించాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బిట్ కనుక మనకి ఎగ్జామ్లో వస్తే డిసెంబర్ 15 అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 14వ బిట్టు వజ్రం కాంతివంతంగా మెరవడానికి కారణం ఏమిటి? వజ్రము కాంతివంతంగా మెరవడానికి కారణం ఏమిటి? జవాబు ఆప్షన్ 3 కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అని సరైన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 15వ బిట్టు సిటీ స్కాన్లో ఉపయోగించే కిరణాలు ఏవి? సిటీ స్కాన్లో ఎక్స్ కిరణాలని ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. 16వ బిట్టు టీవీ రిమోట్ ఏ కిరణాల ద్వారా పనిచేస్తుంది?
టీవీ రిమోట్ ఏ కిరణాల ద్వారా పనిచేస్తుంది? జవాబు ఆప్షన్ 1 పరావర్ణ కిరణాల ద్వారా పనిచేస్తుంది. 17వ బిట్టు నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద అత్యధిక సాంద్రతను కలిగి ఉంటుంది? జవాబు ఆప్షన్ 4 4 డిగ్రీల సెల్సియస్ వద్ద అత్యధిక సాంద్రతను కలిగి ఉంటుంది. 18వ బిట్టు బిట్ నెంబర్ 18 రాకెట్ అనేది ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? ఇదే బిట్ కనుక మనకి ఎగ్జామ్లో వస్తే ఆప్షన్ 4 ద్రవ్య వేగ నిత్యత్వ నియమం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ద్రవ్య వేగ నిత్యత్వ నియమం సూత్రంపై ఆధారపడి రాకెట్ పనిచేస్తుంది. 19వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 19 సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో కనిపించే సూర్యుని భాగం. సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో కనిపించే సూర్యుని యొక్క భాగం ఏది? ఇదే బిట్ కనుక మనకు వస్తే కరోనా ఆప్షన్ 1 అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కరోనా సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 20వ బిట్టు టెలిస్కోప్ను ఆవిష్కరించిన వారు ఎవరు? టెలిస్కోప్ని ఆవిష్కరించిన వారు ఎవరు? ఇదే బిట్ కనుక మనకి ఎగ్జామ్లో వస్తే గెలీలియో అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 21వ బిట్టు మూసి ఉండే గదిలో అంటే క్లోజ్డ్ రూమ్లో రిఫ్రిజిరేటర్ యొక్క తలుపును తెరిచి ఉంచితే ఆ గది ఉష్ణోగ్రత ఏమవుతుంది? క్రింద 4 ఆప్షన్లు ఉన్నాయి. సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 గది ఉష్ణోగ్రత పెరుగుతుంది. క్లోజ్డ్ రూమ్లో రిఫ్రిజిరేటర్ యొక్క తలుపుని తీసి అలా ఉంచేస్తే ఆ రూమ్ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. 22వ బిట్టు రిఫ్రిజిరేటర్లో ఫ్రీజర్ ఛాంబర్ను పై భాగంలో ఎందుకు బిగిస్తారు? పై భాగంలోనే ఎందుకు బిగిస్తారు? ఇదే బిట్ కనుక మనకి ఎగ్జామ్లో వస్తే ఆప్షన్ 3 సరైన జవాబు. అంటే చల్లని గాలి బరువెక్కి క్రిందికి పోతుంది కాబట్టి, అంటే ఫ్రీజర్ ఛాంబర్లో గాలి చల్లబడి ఆ చల్లబడిన గాలి బరువెక్కి అది క్రిందకి వెళ్తుంది కాబట్టి, సో చల్లబడిన గాలి బరువెక్కడం వల్ల ఎప్పుడూ కూడా అది క్రింది మార్గంకే ప్రయాణం చేస్తుంది కాబట్టి అందు గురించి ఫ్రీజర్ ఛాంబర్ను ఫ్రిడ్జ్ యొక్క పై భాగంలో ఉంచుతారు. సో పై భాగంలోని చల్లగాలి క్రిందకి వెళ్ళి రిఫ్రిజిరేటర్ మొత్తం చల్లంగా ఉంచుతుంది. అదే క్రింది భాగంలో అమర్చినట్టయితే ఆ బరువెక్కినటువంటి గాలి చల్లగాలి ఇంకా క్రిందికి వెళ్తుంది తప్పించి పైకి రాదు. అందు గురించి రిఫ్రిజిరేటర్లో ఫ్రీజర్ ఛాంబర్ను పై భాగంలో బిగిస్తారు. 23వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 23 ప్రెషర్ కుక్కర్లో పదార్థాలు త్వరగా ఉడుకుతాయి. ఎందుకు? ప్రెషర్ కుక్కర్లో పదార్థాలు త్వరగా ఉడకడానికి కారణము నీటి బాష్పీభవన స్థానం పెరగడం వల్ల. నీటి యొక్క బాష్పీభవన స్థానం పెరగడం వల్ల సరైనటువంటి జవాబు. 24వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 24వ బిట్టు భారమితి రీడింగ్ హఠాత్తుగా పడిపోతే ఏం జరుగుతుంది? భారమితి రీడింగ్ హఠాత్తుగా పడిపోతే ఏం జరుగుతుంది? జవాబు ఆప్షన్ 4 తుఫాను వస్తుంది. భారమితి రీడింగ్ అనేది హఠాత్తుగా పడిపోతే తుఫానుకు అది సూచన. క్రింది వాటిలో షార్ట్ సర్క్యూట్ కాకుండా కాపాడేది ఏది? ఇదే బిట్ ఎగ్జామ్లో వస్తే ఫ్యూజ్ సరైన జవాబుగా ఫ్యూజ్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇదండి ఈ వీడియోలో 25కి 25 బిట్స్ వాటి యొక్క జవాబులు మనం తెలుసుకున్నాం కదా. సో ఈ విధంగా ఈ వీడియోలో మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఒక మోడల్ టెస్ట్ని మనం చూసాము. అయితే ఈరోజు నాకు అందినటువంటి కరెంట్ అఫైర్స్ కాస్త తక్కువ కాబట్టి తక్కువ కరెంట్ అఫైర్స్ని మీకు నేను అందించాను. కొన్ని సందర్భాల్లో కరెంట్ అఫైర్స్ ఎక్కువగా దొరికినప్పుడు ఎక్కువగా మీకు నేను ఇస్తాను. సో ఇక్కడ ఒక మోడల్ టెస్ట్ అనేది కరెంట్ అఫైర్స్ అండ్ జీకేకి సంబంధించిన మోడల్ టెస్ట్ అయింది కదా. బిట్లు బాగున్నాయి,
చాలా ప్రీ ప్లాన్ అంటే కరెక్ట్గా ఇస్తున్నాను అని మీకు అనిపిస్తే కనుక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మళ్ళీ రేపు ఉదయం ఇదే 5 గంటల నుంచి 6 గంటల మధ్య మళ్ళీ మరికొన్ని జీకే బిట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మళ్ళీ 11 గంటలప్పుడు 10 గంటల నుంచి 11 గంటల మధ్య విద్యా దృక్పథాలు మోడల్ టెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.